మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పాత జీవితానికి రక్షణ పొందిన తర్వాత జీవితానికి తేడా ఉందా? రక్షణ పొందటానికి ముందు, బాప్తిజం తీసుకుంటానికి ముందు వెంటాడిన దెయ్యాలు ఇంకా వెంటాడుతున్నాయా? రక్షణ పొందుతానికి ముందు, బాప్తిజం తీసుకుంటా ముందు, దేవునితో కలుస్తానికి ముందు చేసిన పిచ్చి పనులకి కాన్సిక్వెన్సెస్ ఇంకా మీకు వెంటాడుతున్నాయా? ఎందుకంటే బాప్టిజం ఇస్ అ ప్లేస్ ఆఫ్ సెటిల్మెంట్ అని ఇందాక చెప్పాను. ఎర్ర సముద్రం 2 పాయలైనప్పుడు ఎర్ర సముద్రంలోకి ఇశ్రాయేలీలు వచ్చారు, వెనకాల ఫరో సైన్యం కూడా వచ్చింది. ఫరో సైన్యం వెనకాల వెంటాడతాము, ఇశ్రాయేలీలు ముందుగా వెళ్తాము. ఇన్ఫాక్ట్ చూసినప్పుడు ఇశ్రాయేలీలు అయితే ఆ ఎర్ర సముద్రాన్ని దాటి అటు వెళ్తున్నారంట, ఫరో సైన్యం మధ్యలోకి వచ్చారంట. అంటే బాప్టిజంలో కూడా దెయ్యం నేను వెంటాడుతూ రావచ్చు. నువ్వు ఎక్కడ బయటికి పోతావా అని, నువ్వు ఎక్కడ బ్రతికిపోతావా అని, నువ్వు ఎక్కడ దేవుని సొత్తుగా మారిపోతావా అని, ఎక్కడ నీలో స్వతంత్రత స్వేచ్ఛ వచ్చేసి నువ్వు ఆనందంగా బ్రతికేస్తావా అని, ఎక్కడ దేవుని వాగ్దానంలో నువ్వు బ్రతికేసి ఇంకా వాడికి నీ పై నుండి గ్రిప్ పోతుందా అని. అందుకని అపవాది చేయగలిగినంత నిజంగా రక్షణ నిన్ను పొందనవాడు, నిజమైన రక్షణ పొందిన వారు అయితే బాప్తిజం పొందనోకనా ఎన్ని ఆటంకాలంటే అన్ని ఆటంకాలు పరుస్తాడు. బట్ దెన్ ఇఫ్ యూ పుష్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్ డెసిషన్. నా జీవితంలో విడుదల రావాలి. అనేకసార్లు నేను చూశాను, బాప్టిజంలో డెలివరెన్స్ అవుతాం, మామూలుగా పోవద్దు, ఇవ్వాలి ఆ సెటిల్మెంట్ పాయింట్లోకి రావాలి. అప్పుడు కొనే పోనా అంటే ఏది పోయేది, నువ్వు ముంచావు చావు. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు తన అన్ని డెట్టే, తనకు ఉన్నదంతా డెట్టే. నీకు అంత అప్పు ఉన్నా నువ్వు చచ్చిన తర్వాత ఏమవుతుంది? ఓవర్, ఆల్ డెబ్ట్స్ సెటిల్డ్, బైబిల్లోనే ఉంటుంది. ఒక వ్యక్తి మరణిస్తంతో ఆల్ డెబ్ట్స్ సెటిల్డ్. పాపానికి జీతం ఏంటి? మరణం. పాపానికి జీతం మరణము. చచ్చిన తర్వాత పాపానికి అధికారము ఇంకా లేదు, విరిగిపోయింది. టు డెత్. అందుకనే బాప్తిజం తీసుకునేటప్పుడు ఇంకా జీవించినది నేను కాదు, నేను చచ్చిపోయా. నువ్వు తిరిగి లేచినప్పుడు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు, యేసు సొత్తు. సో ద కర్స్ ఆఫ్ ద పాస్ట్, నీ పైన ఉన్న శాపములు, కీడు ఎండు కొట్టివేయబడుతుంది. నీ మీదకి ఇంక ఎటువంటి రీతిగా అపవాదికి అధికారం చలాయిస్తానికి అవకాశం ఉండదు అంటిల్ అండ్ అన్లెస్ యూ సరెండర్. నువ్వు అపవాదిని అంగీకరించి వాడికి భయపడి వాడి చేతుల్లో సమర్పించుకుంటేనే కానీ. బాప్తిజంలో శక్తి అంటే ఏంటంటే నీ బంధకాలని తెంపబడే స్థలము, శత్రు సంపూర్ణంగా తుడిచివేయబడి నాశనం చేయబడే స్థలం. ఎందుకంటే బాప్తిజం అనేటప్పుడు ఇశ్రాయేలీయులు బాప్తిజం తీసుకున్నారు, వారు తెలియకుండానే ఎర్ర సముద్రంలో వారు బాప్తిజం తీసుకున్నారు అన్నప్పుడు ఆ ఎర్ర సముద్రానికి వారు వెళ్ళారు. అనుకుంటున్నాడు, ఎర్ర సముద్రానికి వెళ్ళే ముందు వారు భయం, దాని ముందు కూడా దేవుడిని తిడుతున్నారు. వారికి అర్థం కాలేదు దేవుడు వారికి బాప్తిజం ఇస్తున్నాడని. వారేమో మమ్మల్ని ఇక్కడ చంపుతానికి తీసుకొచ్చావా? వాస్తవానికి దేవుడు చంపుతానికి తీసుకొచ్చాడు. ఏంటి? ఆ పాత వ్యక్తి బానిస చావాలి, ఆ ఖైదీ చావాలి, ఆ బంధించబడిన జీవితం చావాలి, బయటికి వచ్చేది స్వతంత్రుడిగా రావాలి, స్వేచ్ఛతో రావాలి, ఆనందంతో గంతులతో రావాలి, నా బిడ్డగా రావాలి, నా నిబంధనతో రావాలి, నా ఆత్మ నీతో తోడుండేలాగా రావాలి. దట్ వాస్ ఏ మెయిన్ పాయింట్. అక్కడ చూసినప్పుడు శత్రువు కూడా వెనక్కి తరుముకుంటా ఎర్ర సముద్రంలోకి వచ్చాడంట, మధ్యలోకి వచ్చాడని చరిత్రలో ఆర్కియాలజీ ప్రూవ్ చేస్తున్నారు. దే ఆల్మోస్ట్ కేమ్ టు ద హాఫ్. ఎక్కడ ప్రూవ్ చేస్తున్నారు? దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ద మేజర్ ఎవిడెన్స్ ఏంటంటే ఈజిప్షియన్ సివిలైజేషన్లోనే ఆ ఫరోస్ వారు డాక్యుమెంట్ చేసిన దాంట్లోనే వారు ఆ రోజుల్లో సైన్స్ సింబల్స్గా రాస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే డయాగ్రామ్స్గా వేస్తారు, లాంగ్వేజ్ లాగా రాయరు స్క్రిప్ట్. ఈ మధ్యకాలంలో అవి తీస్తూ వాటి నుండి తెలియజేయబడింది మొత్తం ఆ మోషే ఎర్ర సముద్రము ఇశ్రాయేలీయులు దాటతాము మొత్తం రాసి పెట్టారు, అక్కడ చెక్ పెట్టారు అక్కడ. కానీ దాంట్లో ఎట్లా పెట్టారంటే ఎర్ర సముద్రం 2 పాయలు అవుతాం, ఇశ్రాయేలీయులందరూ ముందు వెళ్తాం, వెనకాల వారు సైన్యము తరుముకుంటూ లాక్టుకు వస్తాం. మధ్యలోకి వచ్చేటప్పటికంట వారు ఒడ్డు దాటారంట. వారు దాటిన వెంటనే మోషే వెనక్కి తిరిగి వారి వైపుకి, అంతసేపు పారిపోతా వెనక నుండి తరుముతున్నా అన్నారు వీళ్ళని, కానీ వెనక్కి తిరిగి ఆయన కర్ర చాపాడంట. దే హ్యావ్ ద డయాగ్రామ్స్ క్లియర్లీ స్కల్ప్ట్. ఆ కర్ర చాపతంలో ఎర్ర సముద్రము వెనక నుండి మూసుకుంటూ వచ్చిందంట. ఎలాగంట? ముందు నుండి కాదు, వెనక నుండి. ముందు నుండి మూసుకుంటూ వచ్చుంటే వీరు వెనక్కి తిరిగి పరిగెత్తుండేవాళ్ళేమో.
కానీ దేవుడి శత్రువును ఒక్కను కూడా తప్పించుకోవడానికి అవకాశం అవ్వలే. తరుపుతానికి వచ్చాను, అందరూ అయిపోయారా మీరు అందరూ ఒకే దెబ్బలో. వెనక నుండి మూసుకుని వచ్చిందంట. వెనక నుండి మూసుకుని వచ్చి ఒక్కడు మిగలకుండా మొత్తం నాశనం అయిపోయారంట. ఆల్ సెటిల్డ్, ఆల్ డెడ్. సో బాప్టిజం ప్లేస్ ఏ గ్రేట్ పార్ట్ ఆఫ్ డెలివరెన్స్. నువ్వు ఎప్పుడైతే ఆ స్థలంలోకి నువ్వు ఆనందంతో నువ్వు దిగి, ఇదిగో దేవా నా జీవితం నీ చేతులు సమర్పించుకుంటున్నాను, నీవే నా దేవుడివి, నీవే నా రాజువి, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీవే దేవుని చేతులు సమర్పించుకుంటారో ప్రభు కార్యము చేస్తాడు. దేవుని ఆత్మ దూరంగా శత్రువు మొత్తం నాశనానికి అవుతాడు. అక్కడికి యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ హెరిడిటల్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఆర్ ఎనీ కర్సెస్ ఫ్రమ్ ద పాస్ట్ కమింగ్ ఓవర్ యూ. సో ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది బైబిల్లో చూస్తాం. నువ్వు మరణిస్తున్నావు అనేటప్పుడు పాత వ్యక్తి మరణిస్తున్నాడు, పడిపోయిన ఆదామ స్వభావం మరణిస్తున్నాడు, అక్కడ నీ స్వార్థం మరణిస్తుంది. యూ హ్యావ్ టు లే ఇట్ డౌన్. ఐ గివ్ అప్ మై సెల్ఫ్. బైబిల్లో గమనిస్తానండి, బాప్టిజం అనేటప్పుడు చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13 చదువుదామండి. 12th chapter 13th verse 1 Corinthians. మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. బాప్తిజం తీసుకున్న బట్టి ఏంటంట, మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటున్నావు, ఇంకా నువ్వు యూదుడివి, జెంటైల్వి, అన్యుడివి ఇవన్నీ లెక్క కాదు. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు, నువ్వేమవుతున్నావు? క్రీస్తు శరీరంలోకి కలపబడుతున్నావు. యు బికమ్ వన్ విత్ క్రైస్ట్. అందుకని రక్షణ పొందిన వారు, బాప్తిజం తీసుకున్న వారు, మనం మామూలుగా మన తోటి వ్యక్తుల్ని ఏమని పిలుస్తాం? బ్రదర్ ఇన్ క్రైస్ట్, సిస్టర్ ఇన్ క్రైస్ట్. బ్రదర్ అండ్ సిస్టర్ ఎట్లయో? బికాజ్ యూ బికమ్ వన్ ఇన్ క్రైస్ట్. అండ్ ఆర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ వన్. పరలోకమందున్న మా తండ్రి అని పిలవగలుగుతాం. అందుకని అబ్బా తండ్రిని ధైర్యంగా పిలవగలుగుతాం, కాలింగ్ యువర్ హెవెన్లీ ఫాదర్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, బాప్తిజం తీసుకోకుండా, రక్షణ పొందకుండా, బాప్తిజం తీసుకోకుండా, పశ్చాత్తాప పడకుండా, పాపాలు ఒప్పుకోకుండా, క్రీస్తు రక్తంలో నిబంధన చేయబడకుండా పరమ తండ్రి అని పిలుస్తానికి అవకాశం ఉందా? నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటున్నావేమో. దేవుడు నా ప్రార్థన వినేస్తున్నాడు, పరమ తండ్రి డిమాండ్ చేస్తున్నావేమో. బట్ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? బైబిల్లో క్వాలిఫికేషన్ అంటే ఎవరందరూ యేసు రక్తంలో కడగబడుతున్నారో వారందరికీ దేవుని బిడ్డలుగా మారే హక్కు ఉందంట. యూ బికమ్ అడాప్టెడ్ త్రూ ద రిడెంప్షన్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని బిడ్డలుగా ఎలాగా? క్రీస్తు చెల్లించిన రక్తము నీ వెల. క్రీస్తు చెల్లించిన రక్తము నీ వెల. ఆ రక్త విలువను బట్టి నువ్వు కొనబడ్డావు, నువ్వు దేవుని సొత్తుగా మార్చబడ్డావు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డారా? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు చెప్పుకోవచ్చు ధైర్యంగా, ఐఎమ్ ఎ వెరీ వాల్యుబుల్ పర్సన్. దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభువు చెప్తాడు 10 కన్యకల గురించి, ఆయన రాకడ గురించి చెప్పినప్పుడు 10 కన్యకల గురించి చెప్తాడు. 10 కన్యకల్లో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు, కానీ 10 మంది కన్యకలే. కన్యకల క్వాలిఫికేషన్ ఎలాగ వచ్చిందంటే, యేసు ప్రభు చెప్పేది రక్షించబడి బాప్తిజం తీసుకున్నవారు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడి బాప్తిజం తీసుకుంటున్నావు, బాప్తిజాన్ని బట్టి పాత వ్యక్తి యువర్ గాన్. అందుకని ఈరోజు అంటాం, ఎంత పాపినైనా యేసు ప్రభు క్షమిస్తాడు, నూతన పరుస్తాడని. గతంలో వ్యభిచార జీవితము, జారత్వ జీవితము బ్రతుకుండొచ్చేమో, కానీ దేవుని చేతులకు సమర్పించుకుని పాపం ఒప్పుకుని, ఇఫ్ యూ కమ్ టు ద ప్లేస్ ఆఫ్ సెటిల్మెంట్, ఆ బాప్తిజం కార్యక్రమం ద్వారా నీకు నిశ్చయిత ఏంటి తెలుసా? దాని ముందు బ్రతికిన వ్యక్తి, దాని ముందు జరిగిన కార్యాలు, దానికి ముందు జరిగిన అన్నీ వాష్డ్ అవుట్. యూ బికమ్ న్యూ కన్నిక, యూ బికమ్ ఫ్రెష్. దేవుడు అంట పాతని కొట్టేస్తాడంట, చింపి వెనక పడేస్తాడంట, ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోడంట. పక్కన పెట్టుకుంటాం కాదు, చింపి వెనక పడేస్తాడంట. అలాగ నీకు ఎప్పుడన్నా ఎవడన్నా జ్ఞాపకం చేస్తాడంటే అది సైతాను వెనక నుంచి పట్టుకుంటాడు అనుకుంటాను, క్యాచ్ జ్ఞాపకం చేస్తానికి వస్తాడు. అప్పుడు ఏం చేసావు తెలుసా? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నువ్వు ఎలాంటి వాడివో తెలుసా? నీ బ్రతుకు ఎలాంటిదో తెలుసా? అప్పుడు రక్షించబడతా. ముందు నువ్వు ఎలా బ్రతుకు? ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, సతనా నా గతం గురించి మాట్లాడద్దు, ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్, అయిపోయింది. నువ్వు చేయగలిగినంత ఆ రక్షణలోకి వెళ్ళకుండా ఆపుతానికి ప్రయత్నం చేసావు, కానీ నా దేవుని ప్రేమ ఎంతో గొప్పది, విడిచిపెట్టలే, పట్టుకుని లాగాడు. అది వేరు, అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుసు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, రక్షించబడిన నీవు నూతన వ్యక్తిగా మారేవనే గ్రహింపు నీకుందా? లేకపోతే యు స్టిల్ లివింగ్ విత్ గిల్ట్, అపరాధ భావముతో, దోషపు మనసుతో,
తెలియని హెవీనెస్తో ఇంకా గతంలో చేసిన పొరపాటులు, గతంలో జరిగిన దాంతో బ్రతుకుతున్నామంటే యూ రియల్లీ నీడ్ టు చెక్ యువర్ సాల్వేషన్. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని దేవుడు క్షమిస్తాడంట, కొట్టివేస్తాడంట, ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోడంట. ఆయన నిబంధనలో నువ్వు దిగుతంలో యు ఆర్ మేడ్ న్యూ, యు ఆర్ గ్యారంటీడ్ న్యూ బిగినింగ్, నూతన ప్రారంభం. అది కృప, అదే కృపలో జీవిస్తాం. అందుకని ఆయన కనికరాన్ని పొందుకుంటాం. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నాను, రక్షణ పొందిన తర్వాత ఇంకా పాత బ్రతుకుతున్నారా? బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, నూతన నిబంధనలు మాత్రమే కేవలం 31 సార్లు బాప్తీసం తీసుకుంటాం బట్టి దేవుడు ఏం చేస్తాడు. మార్క్స్ వార్త 16లో చూసినప్పుడు రక్షించబడతామని రాయబడుతుంది. యోహాను 3:5లో చూసినప్పుడు నికోదేముతో దేవుడు అంటున్నాడు, నువ్వు తిరిగి జన్మించాలి నీటిలో ఆత్మలో, బోర్న్ ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్. అపోస్తల కార్యాలు చూసినప్పుడు పేతురు అంటున్నాడు, నమ్మి బాప్తిజం పొందు, రక్షణ అనుగ్రహించబడుతుంది. సౌలు, దేవుని దూషించిన సౌలు, ఆయన దేవుని దర్శనం పొందుకుని పౌలుగా మార్చబడిన తర్వాత మనం చూస్తున్నాం హిమ్ బీయింగ్ బాప్టైజ్డ్. ఎఫీసీ రాసిన పత్రికలో చూసినప్పుడు యేసు ప్రభు మిమ్మల్ని నీటితో కడుగుతాడు అన్నమాట చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినప్పుడు వాష్డ్ ఇన్ ద హోలీ వాటర్, పరిశుద్ధమైన నీటితో కడగబడతాము. బాప్తిజం ఎలాగవ్వాలి? బాప్తిజం ఎలా జరుగుతుంది? బాప్తిజం ఎలా అవ్వాలి, ఎలా జరుగుతుంది అంటే, నేను ఎప్పుడు అంటాను, బాప్తిజం కొరకు సిద్ధపడేటప్పుడు మొదటగా ఒక వ్యక్తి తన పాపాలను ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోకుండా బాప్తిజంలోకి రాకండి. ఎప్పుడు చెప్తూ ఉంటామో, పాపాలు ఒప్పుకోని పాపం అంటూ నీ జీవితంలో ఉంటే నువ్వు ఎర్ర సముద్రం దాటినా కూడా ఫరో నీ దగ్గరకు వస్తానికి లీగల్ రైట్ ఉండొచ్చేమో. ఇన్ఫ్యాక్ట్ ఇశ్రాయేలీయులు చూసినప్పుడు దే హ్యావ్ బీన్ జస్టిఫైడ్ అట్ ద పాస్ ఓవర్. లెట్ మీ గెట్ ఇట్ వెరీ క్లియర్. రక్షణ పొందుతామనేది జస్టిఫికేషన్ జరుగుతాం, జస్టిఫికేషన్ పాయింట్. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసి గుమ్మం మీద రాసుకున్నారో దే హ్యావ్ బీన్ జస్టిఫైడ్. మరణదోత దాటిపోయేలాగా దేవుడు చూసుకున్నాడంట. జస్టిఫికేషన్ ప్లేస్ అనేటప్పుడు పాస్ ఓవర్ అంటే ఈరోజు మనకు రక్షణ, క్రీస్తు దగ్గర మనం సమాధాన పడతాము, ఆయన రక్తంతో కడగబడతాము. కానీ వాటర్ బ్యాప్టిజం అనేటప్పుడు శాంటిఫైడ్. దట్ ఈస్ అ డిఫరెంట్ పాయింట్. వాట్ ఈస్ జస్టిఫికేషన్, వాట్ ఈస్ శాంటిఫికేషన్? చాలా మంది శాంటిఫికేషన్ అంటే క్లెన్జింగ్ అంటారు. నో 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 నో. జస్టిఫికేషన్ ఈస్ ప్రూవింగ్ హూ యు ఆర్, జస్టిఫైయింగ్ యువర్ కేస్, మేకింగ్ యూ రైచియస్, నీతిమంతుడిగా మార్చబడతాం. కానీ ఇక్కడ శాంటిఫికేషన్ అన్నప్పుడు అర్థం ఏంటంటే, బంగారాన్ని రాళ్ళని రెండు కలిపి నీ చేతులు పెట్టి దీంట్లో బంగారం సపరేట్ చేయి, రాళ్ళని సపరేట్ చేయి అన్నాకో, నువ్వు సపరేట్ చేస్తావు చూడు, దట్ ఈస్ కాల్డ్ శాంటిఫికేషన్. నేను ప్రత్యేకపరుస్తున్నా, నిన్ను ఏర్పరుస్తున్నా, నిన్ను ఏర్పరచబడిన వ్యక్తిగా, ఈ రాజులైన యాజక వంశంగా, ఏర్పరచబడిన వంశంగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలబడిన వారిగా దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడంట, పిలుచుకున్నాడంట. ఇట్ ఈస్ శాంటిఫికేషన్. ఆ శాంటిఫికేషన్ పాయింట్ చూసినప్పుడు రాళ్ళు, ఫరో సైన్యం అంతా ఒక సైన్యం, ఒక సైడ్. వాటర్లోనే మనం చూస్తున్నాము ఇశ్రాయేలీయులంతా బంగారం వాగ్దానం చేయబడిన వారందరూ ఒకవైపు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, how do you think you can identify yourself as a believer without being water baptized? How can you prove yourself you're living for God without water baptism? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీలో రక్షణ ఆనందం ఉండాలంటే నమ్ము, బాప్తిజం పొందు, రక్షణ అనుగ్రహించబడుతుంది. బైబిల్ చూసినప్పుడు నీటిలో కడిగి వేస్తాం, నీటిలో కొట్టి వేస్తాం. నోహ్ విషయంలో చూస్తాం, దేవుడు వాడని సిద్ధపరచమంటాడు, ఆ వాడ రక్షణ వాడక మనం చూస్తాం. కానీ దేవుడు ఏం చేశాడు, జల ప్రవాహాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు, భూమిని మొత్తం కొట్టేశాడు. అంత కొడతానికి కారణం ఏంటి? ఆల్ దట్ హీ సా వాస్ వికెడ్నెస్. భూమి అంతా వికెడ్నెస్ తనపబడిందంట. నెఫీనీల సంతానము, కీడు. జెనసిస్ 4:6 నుండి మనం చూడొచ్చు. ఇట్ ఈస్ ఆల్ ద బ్యాడ్నెస్, వికెడ్నెస్. దేవుడు బాధపడ్డాడు, ఎందుకురా చేశాను అన్నట్టు బాధపడ్డాడంట. అంతగా చెడుతనం కనబడిందంట. కానీ అది సపరేట్ చేస్తానికి ఏం చేయాల్సి వచ్చింది? రక్షణ అనే వాడ. నోహ్ చేయాల్సిన పని ఉండింది, కానీ క్రియల ద్వారా రక్షణ కాదు. కానీ నీ భాగం నువ్వు చేస్తే తలుపు పూసింది ఎవరు? దేవుడే. ఆ రాత్రు పగలు కాపాడింది ఎవరో? దేవుడే. జలప్రవాహాన్ని అన్ని కొట్టుకునేలాగా చేశాడు, అన్ని చచ్చేలాగా చేశాడు. ఆ ఓడలో మాత్రం ఏ మరణం రాలేదు, ఏ కీడు రాలేదు, ఏ నష్టం రాలేదు. ఎవరు కాపాడింది? దేవుడే. తలుపు తెరిచింది ఎవరు? దేవుడే. మొత్తం అంత నూతనంగా చేసిన తర్వాత ఈ సెట్ కమ్ అవుట్, స్టార్ట్ అండ్ న్యూ బిగినింగ్. ఈరోజు చివరికి మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితాన్ని దేవుని చేతుల్లో సమర్పించుకున్నారా? లేదంటే ఇంకెంతకాలం ఆలస్యం చేస్తారు? దేవునితో ఐక్యపరచబడ్డారా?
లేదంటే ఇంకెంతకాలం ఆలస్యం చేస్తారు? క్రీస్తుకి మిత్రుడా, క్రీస్తుకి శత్రువా? క్రీస్తుతో ఎంగేజ్మెంట్ అయిందా, లేకపోతే ఇంకెంతకాలం డిలే చేస్తారు? ఈరోజు ఎంగేజ్మెంట్ దేవుడు డిలే చేయట్లే. హీఈస్ ఆల్ రెడీ, హీఈస్ ఆల్ సెట్. హీ వాంట్స్ యూ టు యాక్సెప్ట్ హిమ్, గెట్ బిట్రూత్ విత్ హిమ్. ఎందుకంటే ఆయన రాక సమీపం ఉంది. సడన్గా ఒక రోజు వస్తాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. జాగ్రత్త. ఆయనతో నిశ్చయం చేయబడినప్పుడు, క్యాక్ వచ్చినప్పుడు, ఇఫ్ యు ఆర్ రెడీ, నీ బుట్లో నూనె ఉంటే, దట్ మీన్స్ ద అనాయింటింగ్, ద ఆయిల్, ద హోలీ స్పిరిట్ ఉంటే, పరిశుద్ధాత్ముడు ఉంటామో, నీకు దీపం ఉంటాం, వెలుగు ఉంటాం. నీ దీపం వెలుగుతాం. యూ విల్ హ్యావ్ డిసర్నింగ్. నువ్వు ఎత్తబడతావు. ఆ దీపం లేదంటే నువ్వు విడిచిపెట్టబడతావు. అందుకని కేవలం బాప్తిజం తీసుకుంటాం చాలదు. పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ ఆలయంగా ఉండాలి, పరిశుద్ధాత్మతో సహవాసంగా ఉండాలి. ఆ విమోచన దినం వరకు మనతో ముద్రించబడిన పరిశుద్ధాత్మతో సమాధానంతో బ్రతకాలి. పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు, దాని ప్రకారం బ్రతకాలి. హీఈస్ యువర్ కౌన్సిలర్, హీఈస్ యువర్ గైడ్, హీఈస్ యువర్ ఫ్రెండ్. బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ లవర్, హీఈస్ యువర్ హస్బెండ్ టు బీ. ఎందుకంటే గుర్రపిల్ల పెళ్లి విందంట, ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా. గ్రాండ్ వెడ్డింగ్ అంట. ఎవరితో? నీతో. నువ్వు రక్షించబడితే ఉంటారా? ఆ విందులో ఉంటుందా? మీరు ఉంటారా కన్యకల లిస్టులో? లేకపోతే ఈరోజు మనకు అవకాశం ఉంది. దేవుడు ఈరోజు మనల్ని ఇంకా సజీవ లెక్కలు ఉంచారంటే, ఎందుకంటే ఎంతోమంది రక్షణ పొందని వారు, మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ చూసినప్పుడు ఇందులో ఇంకా బాప్తిజం తీసుకుని వారు చాలామంది ఉన్నారు. చాలామంది బాప్తిజం తీసుకుని దిగజారిపిన వారు, దేవునితో సరిగా లేని వారు, వారి స్వార్థం తెలియని వారు ఉంటారు. ఈరోజు టుడే ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఇఫ్ యు లవ్ జీసస్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్, యాక్సెప్ట్ హిస్ లవ్, యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్, యువర్ సేవియర్. నీ ప్రభువుగా, నీ దేవుడిగా, నీ రాజుగా, నీ సర్వంగా సమర్పించుకోండి. నీ పాపాలు ఒప్పుకోండి. ఎప్పుడు ఒప్పుకోని పాపంతో బాప్తిజంలోకి దిగకూడదు. ప్రతి పాపం, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సెటిల్డ్. ఆ బాప్తిజంలో దిగుతాం, ఎవ్రీథింగ్ సెటిల్డ్. నువ్వు ఒప్పుకున్న ప్రతి పాపం క్షమించబడతాడంట. ఒప్పుకోని పాపములు కాదు, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని దేవుడు క్షమిస్తాడంట. పాపాలు ఒప్పుకుని బాప్తిజంలోకి దిగండి, దేవుడు జరిగించే నూతన కార్యం చేయండి. కానీ ఎప్పుడు చెప్తా ఉంటాను, బాప్తిజం తీసుకున్న వెంటనే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ టెంప్టేషన్స్. ఇఫ్ యూ డోంట్ గెట్ టెంప్టేషన్స్, దట్ మీన్స్ యూ హ్యావ్ నాట్ రియల్లీ టేకెన్ ప్రాపర్ బాప్తిజం. చాలా మంది అంటారు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆల్ హెల్ బ్రోక్ లూజ్ అన్నా అంటారు. ఎక్స్పెక్ట్ వండర్ఫుల్, యూ హ్యావ్ అ పవర్ఫుల్ బాప్టిజం. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఆల్, కుటుంబం అంతా నాకు విరోధంగా తిరిగారు, వాళ్ళందరూ నాకు విరోధంగా తిరిగారు, ఇది నాకు పోయింది, నాకు అది పోయింది, వండర్ఫుల్, దేవుని స్తుతించు. శోధన అది. ఎందుకంటే దాని అంతా తర్వాత వస్తుంది గ్రేట్ ఆనర్. ఆ శోధనలో నిలబడాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభు నామంలో, జీవితాన్ని వ్యర్థపరచొద్దు, సమయాన్ని వ్యర్థపరచొద్దు, దేవుడిచ్చిన కృపని నిర్లక్ష్యపరచొద్దు. దేవుడు కోరుతున్నాడు నీవు ఆయనతో ఉండాలని. నీ కొరకు ఏమైనా చేస్తానికి దేవుడు సిద్ధము చేసి చూపించాడు, ఏమంటా చేయగలడు. నువ్వు విలువైన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన రక్తమే నీకు విలువిస్తుంది. ఇప్పటికే బాప్తిజం పొందిన వ్యక్తి అయితే నిజమైన బాప్తిజమా, లేకపోతే ఊరికే ఆచారంలో తీసిన బాప్తిజమా, ఏదో భయంతో తీసిన బాప్తిజమా, లేకపోతే దేవుని ప్రేమిస్తూ దేవునితో కలవాలన్న బాప్తిజమా? బాప్తిజం తీసుకోలేదంటే ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తూ ఆలస్యం చేస్తావు. ఆయన నిబంధన ఉంది, నా రక్తం తినని వాడు, నా శరీరం తినని వాడు, నా రక్తం త్రాగని వాడు నా పాత్రుడు కానేరుడు. దెర్ ఇస్ పవర్ ఇన్ ద కవెనెంట్ అండ్ బాప్టిజం ఇస్ ప్రూవింగ్ ఇస్ ఎవిడెంట్ ఆఫ్ కవెనెంట్ అనేది మనం చూస్తున్నాము. ఓల్డ్ టెస్ట్మెంట్లో సర్కంసిషన్, ఈ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో బాప్టిజం అనేది. దేవుని వాక్యానికి లోబడతాం, దేవుని వాక్యం తగినట్టుగా జీవితం. దయచేసి స్థలంలో ఉంచుతామండి. ఒకసారి ఒక చిన్న ప్రార్థన మీరు చేయండి. మీరు వాక్యం విని దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీరు నమ్మితే ఒక ప్రార్థన దేవునితో చేయండి. దేవునితో మాట్లాడండి. నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, నీ జీవితంలో మేలు చేసే దేవుడు, నువ్వు నశించిపోకూడదని నిన్ను వెతికి రక్షించిన దేవుడు, నిన్ను వెతుక్కుని ఈ లోకంలోకి వచ్చిన దేవుడు, ఈరోజు ఆయన నామంలో నీవు రక్షించబడాలని, ఆయన నిబంధనలో నువ్వు దిగాలని, నీవు యేసుని సొంత రక్షణగా అంగీకరిస్తాము. నువ్వు రహస్యంగా ఉంటాం కాదు, బహిరంగంగా కనబరచాలని. Baptism is an outward expression, outward sign that you are a child of God, that you have accepted Jesus. రహస్యంగా చేస్తాను, రహస్యంగా ఉంటాను, రహస్యంగా నడుస్తాను, రహస్యంగా దేవుణ్ణి అంగీకరిస్తాను కాదు. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు మనుషుల ముందు నన్ను ఒప్పుకోకపోతే తండ్రి ముందు నిన్ను ఒప్పుకొని అంటున్నాడు. నువ్వు మనుషుల ముందు దేవుణ్ణి ఒప్పుకుంటాను, యేసుని ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను, అవమానపడితే యేసు ప్రభు అంటున్నాడు, ఐ విల్ డూ ద సేమ్ బిఫోర్ ద ఫాదర్. ఈరోజు నువ్వు రక్షించబడాలని,
నీటి బాప్తీసం ద్వారా ఆయన సొత్తుగా మార్చబడాలని, ఆయన ఆత్మ ద్వారంగా నింపబడాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని, ఆత్మ వరములతో నింపబడి ఫలించే జీవితంతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, ఈరోజు బాప్తీసం అంటే దేవుడు నీకు ఆజ్ఞాపించేది, బాప్తీసం పొందాలనేది యేసు ప్రభు ఆజ్ఞాపించేది. బాప్తీసం అనేది క్రీస్తుతో పాటు నువ్వు మరణిస్తావు, నువ్వు పాతిపెట్టబడతావు, క్రీస్తుతో పాటు నువ్వు తిరిగి లెగుస్తావు. బాప్తీసము ప్రతి విశ్వాసికి కలిగి ఉండవలసినది. బాప్తీసం లేకపోతే నువ్వు దేవుని సొత్తు కాదనేది రుజువు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. ఏది నీ బాప్తీసపు శక్తి? దేవుని ఆత్మ నీలో ఉన్నాడా, నీతో ఉన్నాడా? ఎర్ర సముద్రం దాటిన నుండి పగట మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం కదా. నూతన నిబంధనలు చూసినప్పుడు నమ్మి బాప్తీసం పొందు రక్షణ అనుభవించబడుతుంది. పరిశుద్ధాత్మ అనే వరముని మీరు పొందుకుంటారని పేతురు తెలియజేశాడు. అదే రీతిగా బాప్తీసం పొందుకున్న ప్రతి ఒక్కరూ వారు వేచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారు కదా. ఈరోజు ఎక్కడ నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? వరంను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ అనే వరముని. లేకపోతే ఇంకా నీలో సరైన మార్పు లేదా? బంధకాల నుండి విడుదల లేదా? బంధించబడిన జీవితంలో ఇంకా బ్రతుకుతున్నావా? అపవాది నేను దోచుకుంటానికి ప్రయత్నాలు చేయమకండి. నీకు శక్తి ఉండాలంటే నీకు బాప్తీసం ఉండాలి. ఈరోజు ఎక్కడ మరొకసారి బాప్తీసం తీసుకున్నవారు, ఇప్పటికే బాప్తీసం తీసుకున్నవారు, దేవునితో మీరు నిబంధన మరొకసారి రెన్యూ చేయండి. ఇదిగోనయ్యా, నా ఆత్మ, శరీరం, మనసు నీ చేతులకు అప్పచెప్పాను ప్రభా. నేను నీ సొత్తు ప్రభా. నా పాపంలన్నీ క్షమించు ప్రభా. నన్ను నీ ఆత్మతో నింపి నన్ను బలపరచు ప్రభా. నీ సొత్తుని నేనయ్యా, అపవాది నన్ను దోచుకోవడానికి లేదు ప్రభా. నన్ను విడిపించు, నన్ను బలపరచయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 మాడు పడినను మరలా తిరిగి లేస్తాడని. తిరిగి లేచే శక్తిని నాకు ఇచ్చేది నీ ఆత్మే ప్రభా. నీ ఆత్మశక్తినయ్యా, నీ ఆత్మశక్తితో నన్ను నింపి నడిపించు ప్రభా. ఇంకా బాప్తీసం పొందని వారు మీరు ఒక నిర్ణయం చేయండి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడంటే, దేవుని ఆత్మ ప్రేరేపణ మీ హృదయంలో కలుగుతుందంటే ఆలస్యం చేయొద్దు. మీ శక్తి, మీ బలం ద్వారా మీరు చేయగలిగింది కాదు. మీరు చేయవలసిందంతా ప్రభు చేతులకు సమర్పించుకోవాల్సిందే. దయచేసి ఒక్కసారి పరీక్షించుకోండి మీ జీవితాన్ని, ఒకసారి పరీక్షించుకోండి మీ బ్రతుకుని. ఈరోజు దేవుడు ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఇంకనూ కృపాకాలంలో ఉంచాడు. ఈరోజు మనం బ్రతికి ఈ బ్రతుకు కృపాకాలంలో ఇంకా ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా అని కాక, దేవునితో కలిసామా, దేవునికి అంగీకారంగా ఉన్నామా, దేవుడు అనుగ్రహించిన సమాధానంతో నింపబడి ఉన్నామా, దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్నామా, శక్తి ధైర్యం కలిగిన జీవితం కలిగి ఉన్నామా, ఆత్మ ద్వారా నడిపించబడి వర్ధిల్లే బ్రతుక, లేకపోతే ఎండిన బ్రతుక? మనం పరీక్షించుకోదామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరు చూడయ్యా. నా స్వరం ఎక్కడెక్కడ వినబడుతుందో, ఎవరెవరైతే ఈ వాక్యం వింటూ వారిలో ఒక గ్రహింపు కలిగి, ఇదిగో ప్రభా నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నానన్న వారిని చూడు ప్రభా, పట్టుకో ప్రభా, విడిచిపెట్టద్దయ్యా. అనేక సార్లు మేము ఆశపడచ్చేమో కానీ అపవాది మమ్మల్ని మోసపరుస్తూ, భ్రమపరుస్తూ, ఈ లోక భోగములు, లోక స్నేహములు, లోక కార్యాలు, ఐహిక విచారములు, తాత్కాలికమైన సుఖము, క్షణమాత్రమ కోరికలతో నీ దగ్గర నుండి మమ్మల్ని దూరపరుస్తూ అంటున్నాడయ్యా. కానీ ప్రభా ఈరోజు ఇదిగోనయ్యా, నీ ఆత్మ దూరంగా బలపరచమని వేడుకుంటున్నాను, నీ ఆత్మ దూరంగా విడిపించమని వేడుకుంటున్నాను. నీ ఆత్మ దూరంగా నీ కార్యంని ఎవరెవరైతే ఆశపడుతూ నేను దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారు వారి జీవితంలో జరిగించి పని పెడుకుంటున్నాను. చచ్చిన భక్తి, చచ్చిన జీవితాలు మాకు వద్దు ప్రభువా. శక్తి జీవించుచున్న వారిగా మేము బ్రతకాలి ప్రభువా. దేవా పరమ తండ్రి, ఏ ఒక్కరు నశించడం నువ్వు ఆనందిస్తలేదు, ఇష్టపడతలేదు. నువ్వు లోకాన్ని ఎంతో ప్రేమించు, నీ అద్వితీయ కుమారుని మాకు బలిగా బహుమానంగా ఇచ్చావు. ఎవరైతే నమ్ముతారో నశింపక నిత్య జీవము కలిగి ఉంటారన్నావయ్యా. నమ్మిన ప్రతి ఒక్కరు నమ్మి బాప్తిసం పొందు రక్షణ అనుగ్రహించబడుతుందని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. వారు నమ్ముతున్న దానికి రుజువు వారు బాప్తిసం తీసుకుని నీ సొత్తుగా బ్రతుకుతాం కదయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతాం కదయ్యా, నీ ఆత్మ ఆలయంగా బ్రతుకుతాం కదా ప్రభా. నీవే కార్యము జరిగించాయ్యా. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో బలహీనలు బలపరచువాడు నీవే, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీవే,
మనుషుల ద్వారా తునీకరించబడిన వారికి దేవుని ప్రేమను కనబరిచి దేవుని ప్రేమతో నింపువాడు నీవే. ఇదిగో యేసు ప్రభువా, నీవు చేసిన కార్యం ఎంతో గొప్పది. నువ్వు అంత త్యాగము, యాగము, బలి చేసిన తర్వాత ఏ ఒక్కరు విడిచిపెట్టబడతావు, నశించడం నీకు ఇష్టం లేదు కదా ప్రభువా. మా కొరకు విజ్ఞాపన చేస్తున్నా దేవా, మా కొరకు కృపను వేడుకుంటా ప్రభువా. నీకు వందనాలయ్యా, నువ్వు చేసిన కార్యాలు బట్టి వందనాలయ్యా. నువ్వు చెప్పావయ్యా, నిన్ను వెంబడించకూరిన వారు తను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని నిన్ను వెంబడించాలని. దేవా, teach us to deny ourselves, give us the strength to deny ourselves. నీ కొరకు, నీ సాక్షులుగా, నీ శిష్యులుగా, వెలుగుతో జీవించువారుగా, బలవంతులుగా నీ కొరకు బ్రతుకువారుగా మమ్మల్ని చేయి ప్రభువా. ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు. రహస్య క్రైస్తవులుగా కాక నీ కొరకు ధైర్యంగా, విశ్వాసముతో బ్రతికే క్రైస్తవులుగా చేయమని వేడుకుంటున్నాను. నీ రక్షణ కార్యంలో మా జీవితంలో జరిగించమని, ఈ ఆలయంలో నీ ఉజ్జీవ కార్యాలను కనపరచమని, రక్షణ పొందిన వారు, బాప్తీసం తీసుకున్న వారు నిజంగా నీ ఆలయంగా, నీ సాక్షులుగా జీవించి గ్రహింపించి, వారు ఇప్పటికే నిన్ను విడిచిపోయిన వారైతే, ఇంకా ఏదో ఆచారంగా ఇక్కడ ఉన్నవారైతే నువ్వు పట్టుకో ప్రభా, నువ్వు మార్చేయ. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా నీ పాదాల దగ్గర రాగలుగుతానికి వారి స్థితిని గ్రహించుకుని నీ రక్తంతో మరొక్కసారి కడగబడి, ముద్రించబడి నీ ఆత్మతో, నీ సొత్తుగా, నీ శక్తితో, నీ సహాయంతో బ్రతికే జీవితాన్ని దయచేయమని అడుగుంటూ నీవే కృపనిచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.